హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహిస్ సంస్కృత్ వరల్డ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు నేను గాన పరీక్ష అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది పోయిటరీలో 5th లెసన్. అయితే ఈ గాన పరీక్ష అనే పాఠాన్ని శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు రచించారు. అయితే దీని పూర్ణపత్రం అనే కావ్యం నుండి తీసుకున్నారు. అయితే ఈ లెసన్ వచ్చేసరికి చూడండి, దేవగాన గాంధర్వులైన నారద తుమ్మురలు తమ ఇద్దరిలో గొప్పవారు ఎవరని పోటీ పడ్డారనమాట. అంటే సింగింగ్లో వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనేది వాళ్ళ మధ్యలో గొడవ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో చిన్న గొడవ ఉండే, అది పెద్ద వృక్షంలాగా అయిపోయింది అనమాట. అయితే దేవగాన గంధర్వులు అంటే ఏంటి? గాన గంధర్వులు అంటే సురగాయకులు వీళ్ళు. అయితే వీళ్ళకి ఏంటంటే చాలా బాగా పాడతారు వాళ్ళు. అంటే వాళ్ళిద్దరిలో ఒకటి వచ్చేసి నేనే చాలా బాగా పాడతాను, నాకంటే గొప్ప ఎవరు లేరు అన్న అహంకారం అనేది వాళ్ళిద్దరిలో వచ్చేసింది అనమాట. అది మొదట్లో చిన్నగా ఉండే, కానీ అది చాలా పెద్దగా అయిపోయింది. ఒకరు నువ్వు నాకు దోమతో సమానము, నేను సింగింగ్లో ఏనుగంతటి వాడిని, ఎంత గొప్పవాడిని అని ఒకరు చెప్తే, ఇంకొకరు ఏం చెప్తారు, నేను సముద్రంలో అయితే నువ్వు నీటి గుంటమని చెప్పుకుంటారు. ఒకరు గడ్డిపోచ అంటే ఇంకొకరు ధూళికణం అంటారు. అయితే వీళ్ళ మధ్యలో ఏ విధంగా గొడవ అయిందంటే ఒకరికొకరు శత్రువులాగా తయారైపోయారనమాట. ఆ విధంగా గొడవ పడ్డారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే, కాదు ఇలా అయితే కుదరదు, అయితే మన ఇద్దరిలో ఎవరు బెటర్ అనేది తేల్చాల్సిందే, కంపల్సరీగా ఫైనల్ చేయాలి బెటర్ సింగర్ అని. వాళ్ళిద్దరు కలిసి ఎక్కడ వెళ్తారంటే బ్రహ్మ దగ్గర వెళ్తారనమాట. అప్పుడు బ్రహ్మకు అడుగుతారు, మా ఇద్దరిలో బెటర్ సింగర్ ఎవరో మీరే చెప్పాలి, డిసైడ్ చేయండి అని. అప్పుడు బ్రహ్మ తుమ్మురతో ఈ విధంగా అంటారు, తుమ్ముర చూడు నాయన, నారదుడు నా కొడుకు, నా కుమారుడు. నేను ఏదైనా చెప్తే అది నువ్వు అపార్థం చేసుకుంటావు. అరే కొడుకు కదా, అందుకే కొడుకు సైడ్ ఇచ్చావు అని చెప్తావు. పార్షాలిటీ చేశానని అనిపిస్తుంది అందరికీ, అది ఒక ఫేవరిజం నాకు కనిపిస్తుంది. కాబట్టి నేను ఇందులో ఏమీ చెప్పను. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే వైకుంఠానికి వెళ్ళండి, విష్ణు దగ్గర వెళ్ళి మీ సమస్యని పరిష్కరించుకోండి అంటే వాళ్ళిద్దరూ వైకుంఠానికి వెళ్తారన్నమాట. ఎక్కడ? విష్ణుమూర్తి దగ్గర వెళ్తారు. వెళ్ళి విష్ణుమూర్తికి అడుగుతారనమాట, ఏమని, మా ఇద్దరిలో ఎవరు బెటర్ సింగర్ మీరే తేల్చాల్సింది అని చెప్తే, అప్పుడు విష్ణు ఏమంటారంటే, కాదు నాయన, నారదుడు నా పరమ భక్తుడు, నేను ఏది చెప్పినా అది పార్షాలిటీ అవుతుంది, పక్షపాతం అని అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళిద్దరూ విష్ణు దగ్గర వెళ్తారో అప్పుడు విష్ణుకి అడుగుతారనమాట, మా ఇద్దరిలో చాలా బాగా ఎవరు పాడతారో మీరే చెప్పండి అని చెప్తే, అప్పుడు విష్ణు ఏం చెప్తారంటే, నువ్వు కూడా నాకు ఇంపార్టెంటే, నారదుడు కూడా ఇంపార్టెంటే, ఇద్దరు నాకు ఇంపార్టెంటే, కానీ నారదుడు నా పరమ భక్తుడు, ఏదైనా చెప్తే మళ్ళీ ఎక్కడ పార్షాలిటీ అవుతుంది, పక్షపాతం అనేది అవుతుంది. కాబట్టి నేను ఇందులో ఎటువంటి సమాధానం ఇవ్వలేను. మీరు ఏం చేయండి అంటే, మీకు సరైన సమాధానం కావాలి, మీ సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే హిమాలయాలలో హనుమంతుడు తపస్సు చేస్తున్నాడు, అతని దగ్గర వెళ్ళండి, అతనికి మీ సమస్యని చెప్పండి, తను తప్పకుండా మీ సమస్యకు పరిష్కారము చెప్తాడు అంటే, అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే హిమాలయాలకు వెళ్తారనమాట. వెళ్ళి హనుమంతుడికి చెప్తారనమాట. హనుమంత అని చెప్తే హనుమంతుడు ఏమంటాడంటే, నేను పూజ చేసుకొని వస్తాను, మీరు కూర్చోండి అని చెప్తాడనమాట. అక్కడ కొన్ని రాక్స్ ఉంటాయి, చిన్న చిన్న కొండలు గుట్టలు అంటారు కదా, అటువంటివి ఉంటాయి, అక్కడ కూర్చోమని చెప్తాడనమాట. అయితే వాళ్ళిద్దరు అడుగుతారు, మా ఇద్దరిలో బెటర్ సింగర్ ఎవరు అని ఇలా అడగానే, మీరు కూర్చోండి, నేను పూజ కంప్లీట్ చేసుకొస్తానని వాళ్ళిద్దరిని అక్కడ ఆ రాక్స్ మీద కూర్చోపెట్టి హనుమంతుడు రాముని పూజ చేయడానికి వెళ్తాడనమాట. వెళ్ళి ఇంత చక్కగా పాట పాడతాడంటే, చాలా స్వీట్గా మెలోడియస్గా పాడతారు. ఇంత స్వీట్ అంటే ఆ పాట వలన అక్కడున్న రాక్స్ అనేటివి మెల్ట్ అయిపోతాయి, మెల్లమెల్లగా మెల్ట్ అవుతూ ఉంటాయి. అందులో నారద తుంబురలు ఇరుక్కుంటారనమాట. మళ్ళీ తను పూజ కంప్లీట్ చేసుకొని వాళ్ళిద్దరితో కలవడానికి వస్తారనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ వదులుతుంటారు, కేక వేస్తుంటారు, ఏమని, కాపాడండి కాపాడండి, మేము ఈ రాక్స్లో ఇరుక్కున్నాము అని. అయితే అప్పుడు హనుమంతుడు చెప్తాడు, మీరు చాలా మంచి సింగర్స్ అని మీరు అనుకుంటారు కదా, అయితే చూద్దాము, మీరు పాట పాడండి, మీరు బెటర్ సింగర్ అయితే అది అందులోకి వెళ్ళి మీరు ఈజీగా వెళ్ళవచ్చు, ఒకరి తర్వాత ఒకరు పాట పాడండి, మీరు బయటికి రావచ్చు అని చెప్తే, అప్పుడు ఫస్ట్ నారద ఏం చేశాడంటే చాలా చక్కగా చాలా స్వీట్గా పాట పాడతాడనమాట, చాలా మెలోడియస్గా. అయితే ఆ సౌండ్కి ఆ రాక్ అనేది లిటిల్ బిట్ మూమెంట్ వస్తుంది, కానీ మెల్ట్ కాదు, లిటిల్ బిట్ మూమెంట్ వస్తుంది, కానీ వాళ్ళు అందులో మళ్ళీ ఇరుక్కొనే ఉంటారు ఇద్దరు. తర్వాత తుమ్ముర ఏం చేస్తాడు అంటే, తను కూడా పాట పాడతాడనమాట. నారదది కంప్లీట్ కాగానే తుమ్ముర కూడా పాట పాడతాడు. పాట పాడేసరికి ఆ రాక్లో కొంచెం కూడా మూమెంట్ అనేది ఉండదన్నమాట.
అయితే ఇలా అయితే కుదరదని వాళ్ళిద్దరూ హనుమంతుడికి రిక్వెస్ట్ చేస్తారు. ప్లీజ్ మీరే మాకు ఎలాగైనా కాపాడండి, ఇక్కడ నుండి మాకు బయటికి తీయండి అని రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడంటే మళ్ళీ అదే ట్యూన్లో చక్కగా స్వీట్గా మెలడీస్గా మళ్ళీ పాట పాడతారు. పాట పాడేసరికి ఆ రాక్ అనేది మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ బయటికి వస్తారనమాట. బయటికి వచ్చి తమ తప్పును తెలుసుకొని సిగ్గుతో తల దించుకుంటారనమాట. దించుకొని హనుమంతుడికి చెప్తారు, ఏమని మేము చేసిన తప్పుని మేము తెలుసుకున్నాము, మాకు అహంకారం వచ్చేసింది, ఏంటంటే మాకంటే గొప్ప గాయకులు లేరు అని, మీరు ఇంత చక్కగా పాడారంటే మీ ముందు మేము ఎంత, మాకు క్షమించండి, మేము నెక్స్ట్ టైం ఇలా గొడవ పడము, మా తప్పును మేము తెలుసుకున్నాము అని చెప్తారనమాట. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, కాదు మీరిద్దరు ఏ సమస్యతోనైతే ఇక్కడ వచ్చారు కదా ఆ సమస్యకి పరిష్కారం అయితే దొరకాలి కదా, అయితే మీకేంటండి మీ ఇద్దరిలో చాలా బాగా ఎవరు పాడతారు అనేది సమస్య కదా. చూడండి, ఎప్పుడైతే నారద పాట పాడారో అప్పుడు ఈ రాక్ అనేది, ఈ కొండ అనేది కొంచెం కదిలింది. తుంబుర పాడినప్పుడు కొంచెం కూడా కదలలేదు. ఆ లెక్క ప్రకారము చూస్తే మీ ఇద్దరిలో బెటర్ సింగర్ అంటే నారద మహర్షి గారు అని చెప్తారనమాట. అది విన్న వాళ్ళిద్దరూ చాలా సంతోషించి తమ తప్పుకి క్షమాపణ అడిగి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇది గాన పరీక్ష. అంటే ఈ గాన పరీక్షలో ఏం లేదు, ఫస్ట్ వీళ్ళిద్దరు గొడవ పడతారు, చిన్న గొడవ, అది పెద్ద గొడవ అవుతుంది. గొడవ కూడా ఎలా అంటే ఒకరికొకరు తిట్టుకునే వరకు వచ్చేసింది అనమాట. ఫస్ట్ వాళ్ళు ఎవరికి అప్రోచ్ అవుతారు, బ్రహ్మకు అప్రోచ్ అవుతారు. అయితే బ్రహ్మ అడ్వైస్ వలన వాళ్ళు మళ్ళీ ఎక్కడ వెళ్తారు, వైకుంఠానికి విష్ణు దగ్గర వెళ్తారనమాట. విష్ణు అడ్వైస్ ప్రకారం వాళ్ళు హిమాలయాలకి హనుమంతుడి దగ్గర వెళ్తారనమాట. అక్కడ వాళ్ళకు రియలైజేషన్ అవుతుంది వాళ్ళు చేసింది తప్పు ఏంటి అని. ఏంటి అక్కడ ఎప్పుడు మనకు మించిన వారు లేరు అని అనుకోవడము ఉండకూడదు, మనకు మించిన వాళ్ళు కూడా ఉంటారు, అహంకారము పనికిరాదు అని తెలిసిందనమాట ఈ పాఠం వలన. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఇదే ప్యాటర్న్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే ఫస్ట్ ప్యాసేజ్ ఏముంది, వాళ్ళు దేనికోసం గొడవపడ్డారు, ఫస్ట్ ఎవరికి అప్రోచ్ అయ్యారు, సెకండ్ ఎక్కడ వెళ్ళారు, థర్డ్ ఎక్కడ వెళ్ళారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇలా 3 ప్యాసేజెస్లో మీరు గుర్తు పెట్టుకున్నారనుకోండి ఏ స్టోరీ అయినా ఈజీగా రాయొచ్చు. మీరు దీన్ని బట్టి కొట్టి ఒక సమ్మరీ టైప్ ఆన్సర్ ఉంది అని ఆలోచించి భయపడి చదివితే మాత్రం మీకు రాదు. ఇది సింపుల్ స్టోరీ, గాన పరీక్ష అంతే. కాబట్టి ఇందులో ఏముంది అన్నది గుర్తుపెట్టుకోండి. మీరు సొంత పదాలలో చక్కగా రాయొచ్చు, 6 మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. అకార్డింగ్ టు దట్ కమెంట్ నేను నెక్స్ట్ వీడియో నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.